నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. కంచె, గచ్చిబౌలి భూములపైన నిన్న సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. ఆ వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. కంచె, గచ్చిబౌలిలో మీరు చేసిన పెంటని సరిదిద్దుతారా? అంటే ఆ 100 ఎకరాల్లో చేసిన బీభత్సాన్ని సరిదిద్దుతారా? లేకపోతే జైలుకి పోతారా అని అధికారులను అడిగింది సీఎస్‌తో సహా. సీఎస్ శాంతికుమార్ గారిని గతంలో కూడా జైలుకి పోతారా అక్కడ కట్టే జైల్లో అని అడిగింది. నిన్న కూడా సేమ్ అదే అడిగింది. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే లేదండి అది ప్రభుత్వం భూమి, పోరంబోకు భూమి 1955 నుంచి రికార్డులో ఉంది అని చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ భూమి ఎవరిదనేది మేము చూడటంలే. ఆ భూమి టైటిల్ గురించి డిస్ప్యూట్ ఇక్కడ మాట్లాడొద్దు. చెట్లు కొట్టారా లేదా? అడవిని విధ్వంసం చేశారా లేదా? పర్యావరణానికి హాని చేసే కార్యక్రమం చేశారా లేదా? మీరు ఏదైనా కంపెనీ పెట్టుకుంటాం ఇది అంటే దాని నామ్స్ పాటించి దానికి కావాల్సిన ప్రాపర్ అథారిటీస్ నుంచి పర్మిషన్స్ తీసుకునరా లేదా? అది చెప్పండి ఫస్ట్. మిగతా ఏది చెప్పొద్దు మాకు. కేవలం పర్యావరణపరమైన ఇష్యూనే మేము మాట్లాడుతున్నామని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. అక్కడ డిఫెన్స్లో పడదు ప్రభుత్వం. చాలా సీరియస్గా చెప్పింది. ఆ 100 ఎకరాలు మీరు ఏదైతే విధ్వంసం చేశారో ఆ విధ్వంసాన్ని మొత్తం పునరుద్ధరించండి, సరి చేయండి, లేదంటే జైలుకు పంపిస్తా అని చెప్పింది. అధికారులకు చెప్పింది. ముఖ్యమంత్రి మంత్రులకి ఏం కాదు. వాళ్ళేమో ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, పోండి బుల్డోజర్లు పెట్టి కోల్పండి అని. అది ఎవరి పేరు మీద ఉంటుంది? ఆ వ్యవహారం అంతా అధికారుల పేరు మీద నడుస్తుంది వ్యవహారం, ఆ పని. కాబట్టి అధికారి పేరు మీదనే పిటిషన్ వేస్తారు. ఆ అధికారిని పిలుస్తారు. ఇప్పుడు అధికారులకు చివాట్లు పడ్డాయి. నిన్న అధికారికి పడ్డదంటే ప్రభుత్వానికి పడ్డది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఒక పని చేస్తున్నాం అంటే దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, దీని పరిణామాలు ఎటుపోయే అవకాశం ఉంది, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ముందు చర్చించుకున్న తర్వాత నువ్వు బుల్డోజరో జేసీబీ పంపిస్తావా, ఇంకోటి ప్రొక్లైన్ పంపిస్తావు, పంపించాలి. అడ్డగోలుగా ప్రభుత్వం ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే ప్రభుత్వం ఉన్నది ఏది పడితే అది చేయడానికి కాదు. ప్రజలకు అవసరం అయ్యేది చట్టాలకు లోబడి పనులు చేయాలి తప్ప చట్టం లేదు, న్యాయం లేదు, ఏది లేదు. ప్రభుత్వమే మేమే బాస్ అంటే సుప్రీంకోర్టు ఒకటి ఉంటుంది, హైకోర్టు ఇంకోటి ఉంటుంది. వాళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే అది ప్రభుత్వము పొరంబోకు భూమి 1955 నుంచి అనేక సంవత్సరాలు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. 165 చిన్న మధ్యస్థాయి చెట్లనే తొలగించాం. భారీ యంత్రాలను వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్క్ పెడుతున్నాం. పర్యావరణ ఐటీ పార్క్ అట. జంతువులు జలాశయాలను పరీక్షిస్తూనే ఏర్పాటు చేస్తాం. నకిలీ వీడియోలతో దుష్ప్రచారం. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు మీరు ఎన్ని బొంకులు బొంకినా అది పౌరంబోక్ అని, అది ప్రభుత్వ భూమి అని, 55 నుంచి ఎక్కడ ఫారెస్ట్ భూమి కాలేదని వాళ్ళు అది అడగట్లే. అసలు మీకు అర్థం కాదు ఏంటంటే సుప్రీంకోర్టు ఒకటి అడుగుతుంది, మీరు ఇంకోటి చెప్తున్నారు. ఆ డిఫైన్స్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. చెట్లు ఎందుకు కొట్టారు, ప్రాపర్గా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు తీసుకుని రా అని అడిగారు. అది చెప్పకుండా మీరు భూమి వాళ్ళది భూమి వీళ్ళది ఇవన్నీ ఎందుకు? అది కాదు కదా టైటిల్ ఇష్యూ కాదు. ఇక్కడ టైటిల్ ఇష్యూ ఐఎంజీతోనే అయిపోయింది. అది చెప్పలేక ఇడిదిప్పి నకిలీ వీడియోలు అంటారు. అంటే నకిలీ వీడియోలు చూసే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా? ఇప్పుడు ఆ నకిలీ వీడియోల పేరుతోని చాలామంది మేము కేసులు కూడా పెట్టారు. మరి దీని మీద ఎవరు పెట్టాలా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా చివాట్లు పెట్టింది, జైలు వేయాలా అని. ప్రభుత్వం తప్పు చేసినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తప్పును సరిదిద్దుతాం, సుప్రీంకోర్టు ఆర్డర్ని గౌరవిస్తామని మంత్రులు చెప్తున్నారు. అంటే మీరు తప్పు చేసినట్టుగా మరి కేసు ఎవరు మేము పెట్టాలి? ఇప్పుడు వీడియోలు పెట్టిన వాళ్ళ మేము పెట్టాలా, ఈ నరికిన వాళ్ళ మేము చెట్లు నరికిన వాళ్ళ మేము పెట్టాలా? ఇది సీఎస్ అధికారులంతా సిద్ధంగా ఉండండి జైలుకు పోవడానికి అని చెప్పింది. అక్కడే కొలను వద్ద 6 నెలల తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం, డైరెక్ట్ జైలే నిర్మించి అందులో ఉంచుతామని కూడా చెప్పిందట. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్ల నరికివేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతుల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పింది. పనులన్నీ ఆపేశాం, ఆ భూములన్నీ సర్కారుకి చెందినవే అని రాష్ట్ర ప్రభుత్వ వాదన. సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగింపు మే 15 వరకు విచారణ వాయిదా. కథం అయిపోయి కంచె గచ్చిబౌలి వ్యవహారం కంచికి చేరింది. ఇక అది మే 15 దాకా మళ్ళీ వాయిదా పడ్డది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిన మాటని వినలే సుప్రీంకోర్టు. నువ్వు ఇవన్నీ చెప్పొద్దు నాకు డ్రామాలని కూడా చెప్పినట్టుంది. అక్కడ కొలను వద్ద కడతాను, ఒక 6 నెలల్లో కొలను ఉందట, జైలు కడతారట. మరి కొలంలో నీళ్ళు ఎలా తీసి అందులో పైన ఒక అది వేస్తారేమో, ఒక ఇది ఫ్రేమ్ వేసి ఇక అదే జైలు చేస్తారేమో. ఇనప సువ్వలు ఉంటాయి కదా, అది వేసేసి ఆ జైల్లో ఉండడానికి రెడీగా ఉండండి అని చెప్తుంది. మొత్తానికి చెంపపెట్టి అయింది ప్రభుత్వానికి. ఇది ఒక రకంగా వాళ్ళు ముందు చూపు లేకుండా అడ్డగోలుగా పోయినందుకు. ఇప్పుడు అభివృద్ధిని ఎవరొద్దంట్లా, ఐటీ పార్కులు పెట్టొద్దంట్లా, ఐటీ పార్కులు పెట్టి ఉద్యోగాలు ఇవ్వద్దంట్లే.
కానీ పోయే ముందు మనం ఒక ప్రభుత్వం వ్యవస్థ ఒక 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 అడుగు వేస్తుందంటే దాన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. వ్యక్తి కాదు, వ్యవస్థ ఇది. న్యాయపరమైన చిక్కులు ఏముంటాయి, లీగల్ ఇష్యూస్ ఏముంటాయి, టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఏది లేకుండా దమ్మున పోయి చేస్తే అది హైడ్రాలో పేదలు ఇల్లు కూల్చినట్టు కాదు కదా. అది హైడ్రాలో పేదలు ఇల్లు కూలితే పాపం వాళ్ళు నోట్లో నాలుక లేని వాళ్ళు, కోట్లు దాకా పోలేని వాళ్ళు అరవకుండా ఉన్నారు. చాలామంది పొట్టగొట్టారు. ఇవాళ వాళ్ళ గూడు లేకుండా నీడ లేకుండా చేశారు. ఇవాళ ఇక్కడ సుప్రీంకోర్టు కర్రు కాల్చి వాత పెట్టినంత పని అయింది. ఇంకోటి, మొదలుగానున్న కొలువుల జాతరట వివిధ శాఖల్లో ఖాళీగా ఇలా ఉండొచ్చు అని అంచనా. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషను. త్వరలో ఒక 18,236 పోస్టులకి ఈ నెలాఖరులోని నోటిఫికేషన్ వద్దట. ఇవి ఇట్లున్నాయట ఖాళీలు. పోలీస్ శాఖలో 12,150 పోస్టులు ఖాళీ ఉన్నాయట. దీంట్లో ఎస్ఐలో ఒక 1,650 పోస్టులు, మిగతా ఒక 10,500 చేంజ్ పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయి. పోలీస్ శాఖలో ప్రధానంగా 12,150 పోస్టులు ఉన్నాయి. ఎస్ఐలు 1,650, మిగతా కానిస్టేబుల్స్. ఇంకోటి వైద్య శాఖలో 2,762 ఉన్నాయి. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నాయి, ప్రొఫెసర్లు ఉన్నాయి, నర్సులు ఉన్నారు 2,600. ఆర్టీసీలో ఒక 3,038 ఉన్నాయి. గురుకులాల్లో 2,850 పోస్టులు టీచింగ్ పోస్టులు, నాన్ టీచింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్ 2,510. దీంట్లో R&B, వ్యవసాయ శాఖ ఇవి ఉన్నాయి కొద్దిగా. రెవెన్యూలో 10,954 ఉన్నాయి. రెవెన్యూలో 10,954లో గ్రామ పరిపాలనాధికారులని ఒక 4-5 వేల పోస్టులు అయిపోతున్నారు ఈ 10,000లో డైరెక్ట్ రిక్రూట్మెంట్. మిగతా ఒక 6,000 ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్. ఆల్రెడీ VRAలు VROలుగా పనిచేసిన వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తారట. ఇక మహిళా శిక్షణ శాఖలో 14,236 పోస్టులు ఉన్నాయి. ఎక్కువ ఇవే ఉన్నాయి. వీటిలలో ఈ నెలాఖరకు 18,000 పోస్టులకు చేంజ్ నోటిఫికేషన్ వేస్తారట. మహిళా శిశు సంక్షేమ శాఖ అంటే అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు 14,236 పోస్టులు ఉన్నాయి. ఇక ఈగాక ఇతర శాఖల్లో ఖాళీగా ఉండే ఛాన్స్ గ్రూప్ 1 పోస్టులు మిగతాయి కూడా ఉన్నాయి. మొత్తం 56,000 పోస్టులు భర్తీ చేయాలని ఈ ఇయర్లో పెట్టుకుంటాడు. ఈ నెలాఖరు 18,000 పోస్టులు వస్తాయట. జాతరకు రెడీగా ఉండాలి నిరుద్యోగులు. రైట్. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ ఎలా? వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కార్ కసరత్తు. కులగణన ప్రామాణికంగా తీసుకుని వచ్చిన ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే ఆ తప్పులు జరిగే అవకాశం ఉండదని అంచనా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకే అందేలే ప్రణాళికలు. ఎస్సీ వర్గీకరణ పత్రాలు అంటే క్యాస్ట్, ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఎట్లా? ఇప్పటి నుంచి కుల ధృవీకరణ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు గతంలో అంటే ఎస్సీ కథం, ఎస్సీ అని బ్రాకెట్లో కులాలు లేకుండా ఎస్సీ ఇచ్చేది. ఇప్పుడు గ్రూపులు చేశారు, గ్రూప్ 1, 2, 3 అని. మరి ఎస్సీ ఈ మూడింటిలో కూడా ఎస్సీలే ఉన్నారు 59 కులాలు. అప్లై చేస్తే ఏ కులానికి ఎట్లా చేయాలి, ఏ గ్రూప్ని ఎట్లా మెన్షన్ చేయాలి సర్టిఫికేట్లో, ఇంతవరకు ఆ గ్రూపులు మెన్షన్ చేయకపోయిగా ఇప్పుడు గ్రూపులు ఎడ్ చేయాలి, సబ్ గ్రూపులు ఎడ్ చేయాలనే అంశం పైన నిబంధనలు ఫ్రేమ్ చేస్తానట. అది వస్తే కానీ అప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు కొత్తవి అవుతాయి. పాఠశాల నీళ్ళ ట్యాంకులు పురుగుల మందట. మధ్యాహ్న భోజనం వండే పాత్రల్లోనూ అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుడు స్వయం కిస్టు అట. పురుగుల మందు డబ్బా ఇచ్చోళ్ళు. ఇదొక పాఠశాల, సుమారు 30 మంది విద్యార్థులు ఉండట. బళ్ళో చదువుకుంటున్నారు. ఆ బళ్ళో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ స్కూల్ వాటర్ ట్యాంకులోనూ పురుగుల మందు కలిపిండట ఈ దొండగడు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది సకాలంలో గుర్తించడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలంలో జరిగిందంట. మరి వీడికి ఏం కాలం వచ్చిందో విచిత్రంగా తయారవుతారు మనుషులు. విచిత్రం అంటే విచిత్రం. వాడోడు నిన్న కుషాయిగూడలో ఒక 70 సంవత్సరాల వృద్ధురాలను చంపింది కాక చంపినాక శవం మీద డ్యాన్స్ చేసుకుంటూ వీడియో తీసిండు. శవం మీద డ్యాన్స్ వేయటమే ఒక పైచాచికం, ఇంకా అదే ఈ పీక్స్కి పోయింది. మళ్ళీ సెల్ఫీ వీడియో తీసి షేర్ చేసిండు. వీడియో పిల్లలు చదువుకునే స్కూల్కి పోయి వాళ్ళు తాగే నీళ్ళ ట్యాంకులో పురుగుల మందు కలపటమైంది, తినే మధ్యాహ్న భోజనంలో పురుగుల మందు కలపటమైంది. ఏం పైచాచిక ఆనందం, ఎడిపోతున్నారు, ఏం ఆలోచిస్తున్నాడు? మనిషా పశువా? ఇచ్చోళ్ళు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోళ్ళు అట. 30 మంది చదివే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కలిపిండట, వాటర్లో కలిపిండట. అక్కడ ఉన్నోళ్ళు పాపం ఆ సిబ్బంది, మధ్యాహ్న భోజనం ఉంటోళ్ళు, అక్కడ ఉన్న టీచర్లు గమనించబట్టి కానీ లేకపోతే చాలా పెద్ద విపత్తు అయ్యేది. 30 మంది పిల్లలు అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద గందరగోళం అయ్యేది. మరి వాడిని పట్టుకున్నారట. మరి తాగిండా లేకపోతే మెంటల్ అవ్వడానికి తెలియదు. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పిండన్న. కాంగ్రెస్ పార్టీలో 2 రకాల గుర్రాలు ఉన్నాయని చెప్పిండట. 2 కాదు 3 ఉన్నాయని చెప్పిండు ఆయన. గుజరాత్లో మాట్లాడుతూ 3 రకాల గుర్రాలు ఉన్నాయి. ఒకటి రేసు గుర్రం, రెండోది
పెళ్లి పల్లకిల్ని గుంజే గుర్రం, మూడోది ముసలి గుర్రాలు అని చెప్పిండు. అంటే నాయకుల్ని ఇట్లా విభజించుకుండా ఆయన. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే రేసు గుర్రాలను తెచ్చేం పెళ్లి పల్లకీలు గుంజేస్తున్నాం, పెళ్లి పల్లకీలు లాగే వాటిని రేసు గుర్రాలలో పెడుతున్నాం రేసులలో, అందుకే మన పార్టీ ఓడిపోతుందని చెప్పిండు. మరి పెట్టేది మీరేనా? మరి ఆ పెట్టేటప్పుడే రేసు గుర్రాలను రేసులో పెడితే అయిపోయేది కదా. రేసు గుర్రాలను తీసుకుపోయి బండ్లు గుంజి ఇత్తిరి, బండ్లు గుంజే దాన్ని తీసుకొచ్చి రేసులో పెడితే ఏడవుతుంది అది? మీకు తెలుసు కదా, మీరే కదా అగ్రనాయకులు. ఆయన ఓటమికి కారణంగా అది ఒకటి గుర్తించిండు. ఈ 2 గుర్రాలు కాక ముసలి గుర్రాలు అన్నాడు. మరి ముసలి గుర్రాలను మొత్తం పంపిస్తానరా? ఈ మధ్యకాలంలో కూడా ఆ ప్లేనరీ జరిగింది కదా అక్కడ అహ్మదాబాద్లో, అక్కడ కూడా చెప్పిండు ఈ ముసలి వాళ్ళంతా పని చేయలేని వాళ్ళంతా ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు పదవులు వద్దు తీసేస్తామని చెప్పిండు. నేను ఆ గుర్రాల గురించి చెప్పిండు. మరి ఆ గుర్రాలని గుర్తించి గుర్రాలని రేసులో ఈ బండ్లు గుంజే వాటిని బండ్లు గుంజే దాంట్లో పెడతారేమో చూడాలి. ప్రైవేట్ ఆసుపత్రి పొమ్మంటే సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపిందట. షిరిడీ వెళుతూ తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీ యువకుడు ఉస్మానియా ఆసుపత్రికి వెళితే అడ్మిట్ చేసుకున్న వైద్యులు. శస్త్రచికిత్స నిర్వహణ పూర్తిగా కోలుకున్న యువకుడు పరిస్థితి విషమంగా ఉందని చెప్తూ రోగిని అడ్మిట్ చేసుకునేందుకు ఓ ప్రైవేట్ ఆసుపత్రి తిరస్కరిస్తే సర్కారు దవాఖానా మాత్రం పండగ సెలవు రోజు అయినా ఆ రోగిని అడ్మిట్ చేసుకొని క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టింది ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియా పెద్ద ఆసుపత్రి. అయితే ఆ రోగి ఏపీకి చెందిన హేమంత్ అనే 22 ఏళ్ల యువకుడు. విశాఖ వాస్తవ్యుడైన హేమంత్ గత నెల 29న కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్లేందుకు హైదరాబాద్ వచ్చాడు. 30వ తేదీ ఉగాది రోజు షిరిడీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. హేమంత్ ఒక్కసారిగా శ్వాస తీసుకునే ఇబ్బంది పడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హేమంత్ కడుపు బాగా ఉబ్బిపోయి ఉండటంతో చేర్చుకునేందుకు వైద్యులు తిరస్కరించారు. దీంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో సెలవు దినాల్లో పండగ రోజుల్లో సిబ్బంది వైద్యులు తక్కువగా ఉంటారు. అయినా అక్కడి జనరల్ సర్జరీ విభాగం వైద్యులు సకాలంలో స్పందించి హేమంత్కు పలు పరీక్షలు నిర్వహించారు. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఆధారంగా అతడి కడుపులో పేగుకు రంధ్రం పడిందట. వెంటనే ఆ రంధ్రం గుర్తించి వెంటనే హేమంత్కు జనరల్ సర్జరీ 7వ యూనిట్లో ప్రొఫెసర్ డాక్టర్ రంగా అజ్మీర్ ఆట అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విక్రమ్ సారథ్యంలో వైద్య బృందం ఆపరేషన్ నిర్వహించి కడుపులోంచి వ్యర్థాలను తొలగించడంతో పాటు పేగుకు పడిన రంధ్రాన్ని సరిచేశారు. 10 రోజుల పరిశీలనలో ఉంచి గత వారం డిశ్చార్జ్ చేశారట. హేమంత్ సచ్చి బతికిండు పాపం. ఒక రకంగా సచ్చి బతికిచ్చారు డాక్టర్లు ఇద్దరు. ఆ రంగా అజ్మీరా అనే డాక్టర్ పాపం ఇంకొక డాక్టరు. ఎంత దుర్మార్గం అంటే ప్రైవేట్ హాస్పిటల్లో తీసిపోయారట ఫస్ట్. అంటే జనరల్గా ఏంటంటే ప్రైవేట్లో మంచి చూస్తారనే ఒక వాతావరణం ఉంటుంది కదా. తీసిపోతే వీళ్ళ డబ్బులు చూశారట. నాకు తెలిసి ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్ బాగానే గమనిస్తారు. ఈయన పరిస్థితి ఏంది, ఆర్థికంగా గట్టిగా అంటే ఎంత వరస్ట్ జబ్బు అయినా చచ్చిపోతారని తెలిసినా జాయిన్ చేసుకోరు. మేము బతికిస్తామని చెప్తారు. నాకు తెలిసి వీళ్ళ వాతావరణం చూసి ఉంటారు. ఈ పైసలు వచ్చే బ్యాచ్ కాదనుకున్నా ఇది మాతో కాదన్నట. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏదైతే అదైందని ఉస్మానియా హాస్పిటల్లో పోయారట. పండగ రోజు ఉగాది రోజు స్టాఫ్ లేరు. అయినా కానీ పాపం రంగా అజ్మీరా డాక్టర్ గారు ఆయన దేవుడు లెక్క కాపాడిండట. మొత్తం టెస్టులు చేసి అల్ట్రాసౌండ్ చేస్తే పేక్ రంధ్రం పడ్డదట. ఆ పేక్ రంధ్రం పడి ఈ వ్యర్థాలన్నీ ఫిల్టర్ కాకుండా మొత్తం కడుపులో కలిసి కడుపు ఉబ్బిందట. దాన్ని తొలగించి మంచిగా ఆపరేషన్ చేసి బతికిచ్చి పంపించిండు దేవుడు లెక్క. ఇది ఇట్లుంటుంది ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తేడా. ఆయన సెల్యూట్ చేయొచ్చు, ఎందుకంటే మామూలు విషయం కాదు. పండగ రోజు వాళ్ళకు వాస్తవంగా డ్యూటీలు ఉంటాయి, రాపోయినా అనేటువంటి లేడు. ఈ ప్రైవేట్ ఆసుపత్రుల కథ ఏంటంటే డబ్బులు ఉంటే వైద్యం, డబ్బులను బట్టి ఉంటుంది వైద్యం, జబ్బును బట్టి ఉండదు. ఆడ డబ్బులు బాగా బరువు ఉందనుకో వైద్యం బాగానే ఉన్నట్టుగా నటిస్తారు, అడావుడి చేస్తారు. డబ్బులు వీక్ ఉండనుకో వైద్యం ఉండదు. జబ్బును బట్టి కాదు, డబ్బును బట్టి ఉండే వ్యవహారం. దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. కంచెలో లోపలేస్తాం. కంచె గజిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టి అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం. అక్కడ ఎందుకు కట్టాలి? ఎందుకు సుప్రీంకోర్టుకి అక్కడ జైలు కడతాం? అక్కడ జైలు ఉందిగా, చాలా జైలు ఉన్నాయి. చెంచలగూడ ఉంది, చర్లపల్లి ఉంది. అంటే అంత సీరియస్నెస్ చెప్తుంది అనమాట సుప్రీంకోర్టు. అంటే మిమ్మల్ని మళ్ళీ దూరం తీసుకోకుండా అక్కడనే జైలు కట్టి మీరు అనుభవించేటట్టు చేస్తామని చెప్తుంది. దీన్ని బట్టి అన్న అర్థం చేసుకోవాలా. జైల్లో ఉండడం కూడా మళ్ళీ జైలు కడతాం అంటుందంటే మీకు తెలవాలా కంచె గజిబౌలిలో చేసిన పాపం తెలవడానికి అక్కడనే అవసరమైన తాత్కాలికమైన ఒక టెంపరీ జైలు కట్టి అనలబేస్తాం, జాగ్రత్త అని చెప్పింది. కూల్చే కుట్ర కేసీఆర్దే. 5-6 వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ చేశారు. మరి ప్లాన్ చేస్తే ప్లాన్ పట్టుకొని మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసీఆర్కి ఎట్లయితే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదో 4 ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేస్తే పట్టుకొని వీడియోలు తీసిండు కదా, మరి అట్లా పట్టుకోవచ్చుగా ఆ ప్లాన్ తీస్తే. మరి పట్టుకోలేకపోతారా? నిజంగానే ప్లాన్ తెలవలేదా? కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు.
ధరణి చట్టమే బీఆర్ఎస్కు ఉరితాడైంది, మేము బాగా పనిచేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారు. ఇది సహజంగా చెబుతారు. ధరణి చట్టం బీఆర్ఎస్కు ఉరితాడు. ధరణి ఒకటే కాదు, చాలా అయినాయి ఉరితాళ్ళు. ఉరితాడుతో పాటు ఆ వ్యతిరేకత వల్ల మీకు ఓట్లు వేశారు. భూభారతి పైలట్ మండలాల్లో నేటి నుంచి దరఖాస్తులు సేకరణ, మే 1 నుంచి భూ సమస్యల పరిష్కారం, జూన్ 2 నాటికి వీలైన సమస్యలు పరిష్కరిస్తాం. జీపీఓలు వచ్చిన తర్వాతే సర్వే మ్యాప్ నిబంధనలు అమలు. జీపీఓలు అంటే గ్రామ పాలనా అధికారులట. ఈ ఏడాది చివరికల్లా కొత్త భూభారతి పోర్టల్. ఓహో, ఈ ఏడాది పోయింది, చివరకు పోయింది, డిసెంబర్ పోయింది. ఈ మళ్ళీ వచ్చే నెలలో పెడతారేమో మిగతా మండలాలకు అనుకుంటున్నారు. ఈ ఏడాది చివరకు పోయిందట. జూన్ 2న సీఎం చేతుల మీద పేదలకు భూమి పట్టాలు. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. ఇక 1000 కళ్ళతో చూస్తున్న బంగాళాఖాతంలో వేసారు కదా భూభారత వద్దామన్నారు, లేదట 4 మండలాలకేనట. ఈ ఏడాది చివరికి మిగతా వాళ్ళందరికీ వద్దట. దానిపైన ఇక అన్ని చర్చలు ఉంటాయట. ఖమ్మం జిల్లాలో 3222 ఎకరాల పంట నష్టం. రైతులను దెబ్బతీసిన ఈదరగాళ్ళ వర్షం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతలాకుతలను నష్టపరిహారం అందించాలని పాతలపాడులో రాస్తారోకో చేశారట. ఆ రాస్తారోకి మద్దతు ఇచ్చే పార్టీలు కూడా మరి ఎవడన్నా ఒక ఫోటో వేయలే. 3222 ఎకరాల్లో పంట నష్టపోయింది, నష్టపరిహారం ఇవ్వాలి, వాస్తవంగా ఇవ్వాలి కూడా. వరదలో మొక్కజొన్నలోనూ ఒడ్లు కొట్టుకొని పోయినాయట, డైరెక్ట్ వరదలోనే పోయినాయి. ఇక్కడ తడిసి ఆగటం కాదు, ఈ కొట్టపోయినాడ చూడటానికి ఏం లేదు పంటే. ఆ పరిస్థితికి పాపం వాళ్ళ పెట్టుబడులన్నీ ఇవ్వాలి. రైట్, ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. డోలో ట్యాబ్లెట్లను జ్వరం వస్తే వేసుకుంటారు. డోలో 650, డోలో 500 mg అని ఉంటాయి. పారాసిటమాల్ ఉంటుంది అందులో. ఏ నొప్పి వచ్చినా కాస్త జ్వరం వచ్చినా అదే చెప్తూ ఉంటారు. మెడికల్ షాప్ పోయి తెచ్చుకుంటారు జనాలు, ఇక డాక్టర్ రాయకుండా. అవి 350 కోట్ల రూపాయల ట్యాబ్లెట్లు అమ్మారట. 350 కోట్ల రూపాయల ట్యాబ్లెట్లు అంటే కోట్ల ట్యాబ్లెట్లు రూపాయలు కాదు, 350 కోట్లు ట్యాబ్లెట్లు ఈ 5 సంవత్సరాల్లో మింగారట. మరి ఈ ట్యాబ్లెట్లా చాక్లెట్లా అని, డోలో ట్యాబ్లెట్లా లేదా చాక్లెట్లా, కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తిన వచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్టు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివరు కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లో వైరల్. వాస్తవం ఇది. డోలో 650 మరీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయిపోయింది. దాంట్లో ఆ కోవిడ్కి ఇచ్చిన కిట్లో డోలో 650 కూడా ఉంది, మెడిసిన్స్ కిట్లో. ఇక అది అసలు మామూలుగా చదువుకోని వాళ్ళకి సామాన్యులు కూడా తెలిసిపోయింది. ఒళ్ళు నొప్పుల డోలో అని వీళ్ళే చెప్తారు. మెడికల్ షాప్ పోయి పేరుతో సహా ఆ ఎంజీతో సహా వీళ్ళే చెప్తారు ప్రజలే. చిన్నపిల్లలు మహిళలతో సహా పోయి మెడికల్ షాప్కి డోలో 650 అని అంటున్నారు. ఒక అట్ట తెచ్చుకోవటం, కొద్ది కాళ్ళు నొచ్చినా, ఏళ్ళు నొచ్చినా, తల నొచ్చినా, నెత్తి నొచ్చినా వేసుకోవటం. 350 కోట్ల టాబ్లెట్లు మింగారట 5 ఏళ్లలో. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి ఒక డాక్టర్ నిన్న పోస్ట్ పెట్టిండు, వైరల్ అయింది అది. దాంతో కిడ్నీ లివర్లు ఖరాబ్ అవుతాయట. అయినా కానీ తెలిసి తెలవక నాలెడ్జ్ లేక వేసుకుంటున్నారట. విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. 400 ఎకరాల్లో మీరు ఏం చేస్తారో మాకు అవసరం లేదు. 100 ఎకరాల్లో చెట్లు నరికేయడం పైన మా ఆందోళన. కంచా గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. మేము ఆ 400 ఎకరాల 300 ఎకరాల ఏంది చోటల 100 ఎకరాల్లో నరికిన చెట్ల గురించే మేము చెప్తున్నాం అని చెప్పింది చాలా క్లియర్గా. కంచగచ్చిబౌలి భూములు ఎవరిదో తేలేదాకా అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు, లీజుకు కూడా ఇవ్వద్దు, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫార్సు చేసిందట. ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఎంపవర్డ్ కమిటీ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత ఆ ఏరియాను సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేపట్టద్దు. 1524 రకాల చెట్లు నరికేశారు. అందులో వోల్టా నుంచి మినహాయింపు లేని 125 రకాల చెట్లు ఉన్నాయి. ఇది 1524 రకాల చెట్లు నరికారట. ఆమె సిఎస్ గారు ఒక 70-80 రకాలని చెప్పింది. రైట్, చెల్లెకి ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తలకొరి పెట్టని కొడుకట. వాడెంత దుర్మార్గుడు. తండ్రికి తలకొరి పెడుతున్న చిన్న కుమార్తె రఘు నందిని ఇంటిని తిరిగి ఇస్తామని బతిలాడిన అంత్యక్రియలకు రాలేదు. తండ్రి చితికి నిప్పి పెట్టిన చిన్నబిడ్డ మహబూబ్నగర్లో ఘటన. కొడుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి, అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు. వాడేం కొడుకు, ఏం కథ? మరి వానికి పిల్లలు ఉంటే ఏం చెప్తున్నట్టు సందేశం? 15 ఎకరాల భూమి ఇచ్చిండట, 60 లక్షల క్యాష్ ఇచ్చిండట తండ్రి. చనిపోతే
బిడ్డ కొంత పెట్టి బిడ్డకి ఇల్లు ఇచ్చింది కాబట్టి నేను తలకొరి పెట్టడానికి కూర్చుండట. ఆమె పాపం అవసరమైతే నాకు ఇచ్చిన ఇల్లు నీకు ఇస్తా కానీ వద్దు రాత అంటే రాలేదట. ఇక చేసేది ఏం లేక బిడ్డే పెట్టిందట తలకొరి. ఇది మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. ఎక్కడనో చూద్దాం. ఆ అంత పుణ్యాత్ముడు మరి యాడుండ ఆయన ఆ పుణ్యాత్ముడిని చూద్దాం ఒకసారి. ఇదిగో ఈ అమ్మాయి పాపం రఘునందినట. చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్న ఓ కొడుకు తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడటానికి కూడా రాలేదు. ఇల్లు నాకు కాకుండా చేశాడు, నేను అంత్యక్రియలకు రాను అని తెగేసి చెప్పాడు. ఇల్లు ఆయన పేరుపై రాస్తామని ఇద్దరు చెల్లెలు బతిమలాడినా బంధుమిత్రులు ఒప్పించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. దీంతో చేసేది ఏం లేక చివరకు చిన్న కుమార్తెనే తండ్రి చితికి అగ్గిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం మహబూబ్నగర్ టౌన్లోనట. తండ్రిపై కోపం పెంచుకున్నట. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాంతాన్పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు 80 సంవత్సరాలు చనిపోయిండు. సురేఖ భార్యాభర్తలు. వీరికి గిరీషు, కవిత, రఘునందన్. పేరు బాగుంది గిరీష్ అట. ఏం గిరీషో ఏం కథం. దీని రఘునందన్ సంతానము మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసినాడు పాపం. ఏడే సర్వే డిపార్ట్మెంట్. ఇతర ప్రాంతాల్లో డ్యూటీ కావడంతో సొంతూరును వదిలి దాదాపు 25 ఏళ్లుగా మహబూబ్నగర్లో నివాసం ఉంటున్నాడు. కూతుళ్లకు లగ్గాలు చేశారు. కొడుకు హైదరాబాద్లో ఉంటుండగా బిడ్డలు పాలమూరులోనే ఉంటున్నారు. 4 ఏళ్ల కిందట సురేఖ చనిపోయారు. మాణిక్యరావు తనకు సొంతూరులో ఉన్న 15 ఎకరాల భూమితో పాటు 60 లక్షల క్యాష్ కొడుకుకు ఇచ్చాడు. అయితే మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో సొంత ఇల్లు ఉండగా చిన్న కూతురు రఘునందిని ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆ ఇంటిని ఆమె పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. ఇది గిరీష్కు నచ్చలేదు. లక్షలు విలువ చేసి ఇంటిని చెల్లెకి ఇచ్చాడని తండ్రిపై కోపం ఇచ్చుకున్నాడు. ఇంటిని ఇస్తామన్నగా రాలేదట. నీ ఇల్లు నీకు ఇస్తాం, అవసరమైతే రారా నాయన అన్నగా రాలేదట. వాడు ఇల్లుతోనే పోయేటట్టుండు. ఏమిస్తావు, రేపు నీకు 15 ఎకరాలు ఉంది, 60 లక్షల డబ్బులు ఉన్నాయి, మళ్ళీ నువ్వు సంపాదిస్తావు, నీకు పిల్లలు ఉంటారు. మరి వాళ్ళకేం సందేశిస్తావు? వాళ్ళు కూడా రేపు ఇట్లా కొట్టుకొని నువ్వు చచ్చాక కూడా ఆడ శవాన్ని పెట్టి నేను చేయనంటే నువ్వు కళ్ళ ముందు ఇవాళ చూసుకున్నావు. మీ అయ్యదే నువ్వు చూసుకున్నట్టు బుద్ధి ఉండాలి కొద్దిగా. అట్లా అంటే నాకు హక్కులు లేవా అంటారు. ఏం హక్కులు? అది పనికిరాని హక్కులు. రైట్. దిశ చూద్దాం. సిఎస్ జైలుకే పోవాలట. సిఎస్ జైలుకి పోద్దట శాంతికుమార్ గారు. విచారణకు దిద్దుబాటు ప్రణాళిక రావాల్సిందే, లేదంటే కంచగచ్చిబౌలిని తాత్కాలికంగా నిర్బంధం చేస్తాం. ధ్వంసం చేసిన 100 ఎకరాలను రిపోర్ట్ పాపం ఏమంట సర్వీస్లో పోయింది. కానీ పదే సుప్రీంకోర్టు నిన్ను జైలుకి పంపిస్తాం, తాత్కాలిక జైలు కడతాం అవసరమైతే అని చెప్తుంది. మరి ఎట్లా భరిస్తుందో నాకైతే అర్థం కావట్లే. ఇంకోటి, హిందూ ట్రస్టుల్లో ముస్లింలు నియమిస్తారా అని కోర్టు డైరెక్ట్గా నేను సుప్రీంకోర్టు అడిగింది. హిందూ మతానికి సంబంధించిన ట్రస్టుల్లో ముస్లింలు పెడతారా? మరి ఎట్లా మీరు పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో ముస్లింల వక్ఫ్ బోర్డులో హిందువులను కానీ ఇతర మతస్థులను పెడతామని ఆ క్లాజ్ ఎందుకు పెట్టారు? మరి మీ ఇతర మతాలలో ముస్లింలు ఎందుకు పెట్టుకోరు? దాన్ని సూటిగా అడిగిందట. కాబట్టి దాని మీద స్టే ఇచ్చింది. ఎక్స్ అఫిషియో మెంబర్లు తప్ప అసలు మెంబర్లుగా వక్ఫ్ బోర్డులో పెట్టొద్దు. వాళ్ళ ఆస్తులపైన మీ పెత్తనం ఏంది? టైటిలు, సేల్ డీడ్లు ఎందుకుంటే ఎప్పుడో వచ్చిన ఆస్తుల్ని ఇది అర్థం పర్థం లేకుండా ఉందని కొన్నిటిని అయితే సవరించాలని చెప్పి స్టే ఇచ్చిందట. ఆ ఇద్దరే కారణం అంట ఈ గచ్చిబౌలి కథకి. కంచె గచ్చిబౌలి వ్యవహారం ఇంత ఇష్యూ కావడానికి ఒక 2 ఆఫీసర్లు ఉంటారట, నాన్ క్యాడర్ ఆఫీసర్లు, ఐఏఎస్ క్యాడర్ కాకుండా. వాళ్ళు సలహా ఇస్తేనే పోయిండటైనా. వాళ్ళు గురి అట్టుంది ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. సార్ ఏం కాదు, బుల్డోజర్లు పంపిద్దాం, దంచి పడేద్దాం, కోర్టు ఇచ్చింది ఆర్డర్ నాకు ఎవడు మన ఆపేదా అన్నట్టుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి పోండి అని సిఎస్ గారు చెప్తే సిఎస్ గారు పదే వాళ్ళు జైలుకు పోవాలని సుప్రీంకోర్టుతో మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఇట్లా ఉంటుంది రాజకీయ నాయకులు. ముందు చూపు లేకుండా 2-3 మీద ఆధారపడితే ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 2-3 ఉంటారు. వాళ్ళు కూడా రెడ్లే. మళ్ళీ వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళు చెప్తే 5 కోట్ల మంది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చెప్పినట్టు ఆయన ఫీల్ అవుతారు. అక్కడ ఫీల్ కాబట్టి ఇవన్నీ అడ్డం తిరుగుతున్నాయి, ప్రతిదీ అడ్డమే తిరుగుతుంది. కాబట్టి ఆ 2 వాడిని ఫస్ట్ పక్కకు పెట్టండి. ఆ 2-3 ఉండగా చుట్టూ ఉన్న వాళ్ళని ఆ రెడ్డోళ్ళ ఇంకో వాళ్ళ పక్కన పెట్టేసి కావాల్సిన వాళ్ళని పెట్టుకోండి. ఆ కులంతో సంబంధం లేదు, ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళని, అనుభవం ఉన్నవాడిని పెట్టుకుంటే నీకు పనులు అవుతాయి. ఇక తోక ఉందని తోక ఉన్నవాడిని పెట్టుకుంటే ఇదే కథలు ఉంటాయి. తోకల తర్వాత వేరే దాంట్లో చూసుకోండి, వాళ్ళకి ఏమైనా లాభం చేతి చేయండి. కానీ ఇది పరిపాలన సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. కాబట్టి తోకల ఒకటే కాకుండా సమర్థత, పరిపాలన అనుభవం, చకాచక్యం, డెసిషన్ మేకింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళు పెట్టుకుంటే పనులు అవుతాయి. లేదంటే ఇట్లే ఉంటుంది. సుప్రీంకోర్టు కాడికి పోయి అధికారులని జైలుకి పంపించే పరిస్థితికి వస్తుంది. కాంట్రవర్సీ కేర్ ఆఫ్ ఆర్డర్ స్మితా సబర్వాల్ బాధ్యతాయుతమైన పదవుల నుండి పరిధి దాటి వ్యవహరించారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిందామా.
అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులపై 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కారు. శ్వేతా సబర్వాల్కు నోటీసులు ఇస్తారట. కచ్చగచ్చిబౌలి భూములపై గిల్టీ ఇమేజ్ రిపోర్టు, గిబ్లీ ఇమేజ్ అట రిపోర్టు రీపోస్ట్ చేసినందుకు ఆమెకి ఇస్తారట. శ్వేతా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆమె కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో సీఎంఓ సెక్రటరీగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత దగ్గర ఆఫీసర్లు ఆమె కూడా ఒకళ్ళు, అంత సీనియర్ ఆఫీసర్ ఆమె. కంచగచ్చిబౌలిలో ఇష్యూ జరుగుతుంది. కంచగచ్చిబౌలిలో ఇష్యూ ప్రభుత్వానికి, ఎస్సీయూకి, విద్యార్థులకు జరుగుతుంది, ప్రతిపక్షాలకి. ఆడ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఆఫీసర్ ప్రభుత్వాన్ని సమర్థించాలి అనేది వాళ్ళు చెప్తే, సమర్థించకుండా వివాదాస్పదంగా పెట్టిందట. ఏఈ ఫోటోను రీట్వీట్ చేసిందట ఒక ఐఏఎస్ ఆఫీసరు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి రేవంత్ రెడ్డి గారు. ఒక మామూలు కానిస్టేబులో, టీచరో, లేకపోతే ఇంకోళ్ళు చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు కదా, తహసీల్దార్ ఆఫీసులో పనిచేసేటోళ్ళు చేస్తే ఇమీడియట్లీ సస్పెన్షన్ వస్తుంది. మరి ఏమో రావాలి సస్పెన్షన్, వస్తుందా? చేసే అంత ఉందా చూడాలి. అంటే అధికారిని బట్టి చర్యలు ఉంటాయి, పనిని అంటే తప్పును బట్టి చర్యలు ఉండవు. ఇదే రీట్వీట్ని వేరే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎవరైనా చిరు ఉద్యోగులు చేసి ఉంటే ఇప్పటికే కలెక్టరు, ఎండిఓ, వాడు వీడు ఉరుకులు పెట్టి వాడిని బీపీ షుగర్ వచ్చేటట్టు చేసేటోళ్ళే, నానా టెన్షన్ బీభత్సం చేసేటోళ్ళే. ఆమె దిల్ దారుగా ఉంది. ఇది ఒక వార్త. మన తెలంగాణ ఈడీపై కాంగ్రెస్ బగ్గు అన్నదట. అంటే హైదరాబాద్లో పీసీసీ సారథి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా. హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన. సోనియా, రాహుల్ గాంధీలపై కేసు అక్రమ నినాదాలు. దేశవ్యాప్తంగా వెలువెత్తున్న సిబిఐ ఈడీల నిరసనలు. దేశవ్యాప్తంగా నిరసనలు సిబిఐ ఈడీలు కేంద్ర జేబు సంస్థలుగా పనిచేస్తున్నాయని చెప్పి రాశారు. అంటే సిబిఐ ఈడీ కేసులు మళ్ళా నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పైన ఈడీ మళ్ళీ చర్యలు, విచారణ ఇదంటుంది. దానిపైన నిరసనగానే వాళ్ళు మొత్తానికి నిన్న రోడ్లు ఎక్కారు. పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా రోడ్లు ఎక్కారు, మన దగ్గర కూడా ఎక్కారు. కాంట్రాక్ట్ లెక్చరర్లని క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వానికి ఎంపీ కృష్ణయ్య హేతు. కాంట్రాక్ట్ వ్యవస్థ సరికాదన్న అరగోపాల్. కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్న అధ్యాపకుల విధులను క్రమబద్ధీకరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేశారు. జేఏసీ నేతలు డాక్టర్ వేల్పల్ కుమార్, డాక్టర్ ఉపేందర్ అధ్యక్షన చేపట్టిన ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు, ప్రొఫెసర్ అరగోపాల్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, అంజిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు జాజ్ శ్రీనివాస్ గౌడ్, ఓయూ ప్రొఫెసర్ కాసిం పాల్గొన్నారట. ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కూడా వచ్చిండు, సిపిఐ పార్టీ. ఆయన ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ పార్టీ. మరి ఆయన పోయి డైరెక్ట్ చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా విషయాలు చెప్పారు. లగచర్ల విషయంలో చెప్పారు. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరు బృందం పోయి చెప్పారు. ఆయన వెంటనే దాన్ని ఆపిండు. దీంట్లో కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీగా వాళ్ళు రిప్రజెంటేషన్ తీసిపోయి ముఖ్యమంత్రికి ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయాలి, మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళని పని చేయించుకుంటున్నాం, న్యాయమైన డిమాండ్, న్యాయం ఉంది వాళ్ళకి అని చెప్పి చెబితే ఈ ధర్నాలు చేతులు ఎత్తే సుఖం ఇక్కడ వచ్చి ఇందిరా పార్క్ దగ్గర. అంటే మీకు ఆ చెప్పే సోర్స్ ఉంది కాబట్టి చెప్పొచ్చు, ఏం కాదు. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. అడవిని పునరుద్ధరిస్తారా లేదంటే జైలుకి వెళ్తారా? కూల్చి వెళ్తారా సమర్థనకు బదులు పర్యావరణంపై దృష్టి పెట్టండి. కంచగచ్చిబౌలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు జరిగిందట. ఒకవైపు ఏడేమో అడవిని ధ్వంసం చేస్తారు, ఇంకొక వైపు 1 కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు వచ్చిన వనజీవి రామయ్య మొన్న గుండెపోటుతో చనిపోతే కనీసం ప్రభుత్వం లాంఛనాలతోని అంత్యక్రియ చేయాలి. ఎంత దురదృష్టం అంటే ఎక్కడో పుట్టిన రామోజీరావు, ఆంధ్రాలో ఉన్న రామోజీరావుకి చేస్తారు, హరికృష్ణకి చేస్తారు, కృష్ణకి చేస్తారు. ఇంకెవరన్నా ఆంధ్ర నటులు చనిపోతే యాక్టర్సు వాళ్ళకి చేస్తారు. మరి వాళ్ళు ఈ సమాజానికి ఏమి ఇచ్చారో ఏమి చేశారో తెలుసు మనకి. ఇక్కడ తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తే వాళ్ళు నటులయ్యారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. వాళ్ళకేమో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేస్తారు. వనజీవి రామయ్య ఎక్కడా ప్రభుత్వం నుంచి ₹1 తీసుకోలే పాపం. 1 కోటి మొక్కలు నాటిన దాకా పద్మశ్రీ వచ్చిన దాకా కూడా ఆయనకి ఏమి లేదు. ఆయన ఇంట్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని
ఆయన వేరే పని పెట్టుకోకుండా కోటి మొక్కలు నాటి ఈ దేశానికి హరితహారం, ఈ హరితహారం కేసీఆర్ పిలిపియక ముందు ఆయన ఎప్పుడో ఇచ్చిండు హరితహారం పిలుపు. హరితహారం తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఒక పిలిపించిండు మొక్కలు నాటాలని. ఆయన ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే హరితహారం అనే ఒకటి పెట్టుకొని వృక్షో రక్షిత రక్ష అని ఒక మెడకేసుకొని తిరిగేది. ఆయన తిరుక్కుంటే ఎక్కడ కాళ్ళు ఉంటే అక్కడ మొక్కలు నాటేది. అట్లాంటి అంటే సమాజం కోసం, వ్యవస్థ కోసం, పర్యావరణం కోసం అంత త్యాగం చేసిన వ్యక్తికేమో అంత్యక్రియలు అంటే పద్మశ్రీ ఉంది, మళ్ళా పద్మశ్రీ ఉంది, అధికారికంగా చేయాలి. వాస్తవంగా అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలే. కానీ మరి సమాజానికి ఏం చేశారో తెలియదు. సమాజం నుంచే టికెట్ల రూపంలో సినిమాలు తీసి డబ్బులు దొబ్బేసిన నటులకేమో మీరు ఎవరు అడిగారని చేస్తారు, ఎందుకు చేస్తారు, ఈడెన్ ఎజెండా ఏంటంటే కులం ఏడ అంటే ఒక బీసీ కులానికి సంబంధించినోడు కాబట్టి ఆయనకు చేస్తేంది చేయకపోతుంది, ఆయనకు అంత అవసరమా అధికార లాంఛనాలతోని అనే ఒక ఈర్ష్యన కుళ్ళునా. కానీ వాస్తవంగా దరిపెల్లి ఆయన రామయ్య, ఆయన పేరు వనజీవి రామయ్య అంటారు. ఆయనకి ఇలా అవమానం జరిగింది. ఒక రకంగా ఆయనకు అవమానం జరిగినట్టు కాదు, యావత్ బీసీ జాతికి అవమానం జరిగినట్టు. ఎందుకంటే ఒక బీసీ అనే కులం కాబట్టి ఆయనకి అంత్యక్రియలు లాంఛనంగా చేయొద్దని పెట్టుకున్నారా, కనీసం దానిపైన మానిటర్ లేదు. అది తూతు మంత్రంగా వచ్చిండు. ఒకళ్ళు ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, మంత్రులు వాళ్ళు వచ్చి పరామర్శ చేసిపోయారు. అదే అక్కడ వేరే కమ్యూనిటీకి సంబంధించి అంటే అప్పర్ క్యాస్ట్ సంబంధించి ఒక వ్యక్తి అదే వనజీవి రామయ్య ప్లేస్లో ఉంటే అక్కడ మొత్తం 65 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు వీళ్ళు హడావుడి, హెలికాప్టర్లు, విమానాలు దిగుతాయి. మరి ఇక్కడ ఎందుకు దిగలే? అంటే ఇలా పరిపాలన కానీ, ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎట్లా ఏం చేస్తున్నాయి అంటే ఇదే కులాన్ని బట్టి పనులు చేస్తున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ కుటుంబం ఎంత ఘోషపడింది పాపం. అంత త్యాగం మొత్తం సమాజం కోసం, పర్యావరణం కోసం అంత త్యాగం చేసినోడు ఉండా. రామోజీరావు ఏం త్యాగం చేసిండని ఆయనకి అంత్యక్రియలు అధికారికంగా చేస్తారు. వాళ్ళు ఏపీ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా చేసే ప్రయత్నం చేసేటోళ్ళేం. అది అనమాట వివక్ష అనేది. ఇది అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకి వెళ్తారా అంటే జైలుకి వెళ్ళరు, పునరుద్ధరిస్తారు. పునరుద్ధరించినట్టు చేస్తారు. ఆ 10 మంది సంగతి ఏందని కౌశిక్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తుండే గ్రూప్ 1 పైన ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు, కీలకమైన ఆధారాలు బయటపెట్టిండు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయనే విషయం పైన. దానికి సంబంధించి ఆయన అనేది ఏంటంటే 21,093 మంది పరీక్షలు రాశారు, 21,103 మందికి రిజల్ట్ ఎట్లా ఇస్తారు, ఎక్కడి నుంచి వచ్చారా 10 మంది. దీని వెనకున్న మతలబేంది సూటిగా అడిగిండు. టీజీపీఎస్సీ సమానం చెప్పాలి. మళ్ళీ దీనికి డెఫమేషను నోటీసులు, ఈ నోటీసులు కాదు. 21,093 మంది ఎగ్జామ్ రాస్తే 21,103 మంది అక్కడి నుంచి వచ్చారు 10 మంది. ఆ అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాముల్ నాయక్ కోడలు ఉన్నారా? గ్రూప్ 1లో భారీ కుంభకోణం, ₹1 చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి, అందుకే సీఎంతో లాలుచి బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు. ఆయన చేసిన కామెంట్స్ చాలా కీలకమైన కామెంట్ చేసిండు, ఆధారాలు బయటపెట్టిండు. దానిపైన ఇప్పుడు టీజీపీఎస్సీ చెప్పాలా. ఇది మరి హైకోర్టుకు పోయి అటు తిరిగి పశ్చిమ బెంగాల్లో 25,000 మంది టీచర్లను తొలగించినట్టు మళ్ళీ ఈ కథ అయిద్దా? ఈ గ్రూప్ 1 2022లో పడితే కేసీఆర్ ఉన్నప్పుడు ఒడిసే కథ కాకుండా అయిపోతుంది పాపం. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అవుతుంది అభ్యర్థులది. 16-17 అయింది, ఇవాళ 17, మళ్ళీ రేపు సెలవు ఉంది, మళ్ళీ 19-21 ఉంది. ఇది నడుస్తుంది, ఒకవైపు అది నడుస్తుంది, ఉద్యమం నడుతుంది, వెరిఫికేషన్ అవుతుంది. మరి ఎటు తీసిపోతారు పాపం. ఆ ఉద్యోగం వచ్చిన నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునేస్తారా చూడాలి. మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమం వస్తుందట. ఎస్టీ ఉపకులాల వర్గీకరణ పెరుగుతున్న డిమాండు. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లెందులో బహిరంగ సభలో ఉద్యమ కార్యాచరణ అవకాశం. కథ మళ్ళీ ఒక మాట బయట కూర్చునే. ఎస్టీ వర్గీకరణ, ఆదివాసీలు, గోండులు, కోయదొరలు, ఇట ఏదైతే అడవి ప్రాంతంలో కొండలలో ఉంటారో వాళ్ళకు మాకు అన్యాయం జరుగుతుంది. ఎస్టీల పేరుతో లంబాడాలే ఎక్కువ ప్రభుత్వం నుంచి వచ్చే ఆ రిజర్వేషన్లు కానీ ఆ ఫలాలు పొందుతున్నారు, మాకు రావట్లేదు, మేము వెనకబడి ఉన్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఎటు జరిగింది, ఎస్టీ వర్గీకరణ కూడా జరగాలి. ఇది వాస్తవంగా కొంత డిమాండ్లో అర్థం కూడా ఉంది. ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఖమ్మం ఇల్లెందులో ఇవాళ బహిరంగ సభ ఉందట. దీని తర్వాత లీడ్ చేసేదోరు కానీ పెద్ద ఎత్తునే ఉంటుంది ఉద్యమం. దీంట్లో కొంత న్యాయం ఉంది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.